ఒక చిన్న గ్రామంలో 32 సంవత్సరాల వయసు గల కస్తూరి అనే స్త్రీ ఉండేది. ఆమె అందంగా ఉండేది. ఆమె స్వరం మంత్రముగ్ధులను చేసేది. కాని ఇతరుల మాదిరిగా కాకుండా కస్తూరి ఒంటరిగా నివసించేది. మరియు ఆమె సహచరులు ఆమె ఇంటి తోటలోని చెట్లు మరియు మొక్కలు మాత్రమే. ప్రతిరోజు ఆమె వాటి మధ్య నడిచింది. నీరు పోసేది, శుభ్రం చేసేది, పాట పాడేది. ఎవరైనా పండ్లు కోసినప్పుడు లేదా కొమ్మ విరిచినప్పుడు ఆమెకు అసహ్యం వేసేది. ఆమెకు ఆ చెట్లు కేవలం మొక్కలు మాత్రమే కాదు, అవి ఆమె కుటుంబం. ఆమె ఉదయం జామ చెట్టు కింద పాటలు పాడుతూ, సాయంత్రాలు నేలపై చెప్పులు లేకుండా నడుస్తూ, రాత్రులు గాలిలో ఆకుల గుసగుసలు వింటూ గడిపేది. ఆ తోటే ఆమె ప్రపంచం. ఆమెను చూడు, ఎప్పుడూ చెట్లతో మాట్లాడుతుంది. బహుశా అవి వింటున్నాయని ఆమె అనుకుంటోంది. వింత స్త్రీ కాని ఆమె గొంతు అది మాయలాంటిది. కాని విధి క్రూరమైంది. రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తర్వాత కస్తూరి శరీరం బలహీనపడింది. ఒక రాత్రి తోటలో కూర్చొని చెట్లను చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మళ్లీ ఎప్పుడూ మేల్కొనలేదు. ఆమె బంధువులు ఆమెకు దహన సంస్కారాలు చేశారు. మరియు గ్రామస్తులు ఆమె కథ ముగిసిందని భావించారు. కొన్ని రాత్రుల తర్వాత అర్ధరాత్రి నిశ్శబ్దంలో గ్రామస్తులు సుపరిచితమైన శబ్దం విన్నారు. ఆగండి, మీరు విన్నారా? అది ఆమె గొంతు. గ్రామస్తులు ఆమె నెమ్మదిగా కిటికీలోంచి వారు ఆమె తోట వైపు చూశారు. కస్తూరి తోటలో కూర్చొని పాడుతూ ఉంది. జామ చెట్టు కింద కూర్చొని ఆమె నీడ కొమ్మలతో ఊగుతోంది. ఆమె నిజ జీవితంలో చేసినట్లుగానే హమ్ చేస్తోంది. అసాధ్యం, ఆమె చనిపోయింది. ఆమె చితి కాలిపోవడం మనం చూశాం. భార్య భర్త భయంతో ఉంటారు. వారు ఉదయాన్నే గ్రామ ప్రజలతో మాట్లాడాలనుకుంటారు. ఆశ్చర్యకరంగా ఊరు మొత్తం ఆ పాట విన్నారు. అందరి ముఖంలో ఆందోళన, ఆశ్చర్యం, భయం. ప్రతి రాత్రి అది కొనసాగింది. ఆమె గొంతు గజ్జల చప్పుడికి ఊరు నిద్రపోలేదు. గ్రామస్తులు ఆందోళన చెందారు. భయం భయాందోళనగా మారింది. తెల్లవారుజామున ఊరంతా కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆమె వల్ల మనం నిద్రపోలేకపోతున్నాం. మా పిల్లలు భయపడుతున్నారు. దీనికేదైనా పరిష్కారం కావాలి అని ఊరంతా పెద్ద మనిషి వైపు చూశారు. పెద్ద మనిషి ఆలోచించి, ఆమె ఆ చెట్లకే కట్టుబడింది. మనం వాటిని నరికేస్తే బహుశా ఆమె వెళ్ళిపోవచ్చు. అలాగే ఒక ఉదయం గొడ్డలి పైకి లేచింది మరియు కొమ్మలు పడిపోయాయి. తోట చెట్టు చెట్టుగా నాశనం చేయబడింది. కానీ వారు ఒక భయంకరమైన తప్పు చేశారు. ఆ రాత్రి గ్రామం పాటలు వినలేదు, నిశ్శబ్దం మాత్రమే అనుకున్నారు. భయంకరంగా ఏడుపు వినిపించింది. పచ్చిగా, భయంకరంగా, దుఃఖంతో నిండిపోయింది. కస్తూరి గొంతు, ఆమె రోదన. మీరు విన్నారా ఆ ఏడుపు? ఇది కస్తూరి తోట నుండి వస్తోందని నేను అనుకుంటున్నాను. వారు కలిసి కిటికీలో నుంచి తోటలోకి చూస్తారు. కస్తూరి గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది. ఊరంతా విషాద ఛాయలు. ఊరంతా భయంతో వణికింది. ఊరంతా గుమికూడింది. ఊరి పెద్ద మనిషి పూజారిని పిలిచి పరిష్కారం చెప్పమన్నాడు. కస్తూరి ఆత్మ కోపంతో రగులుతోంది. తోట పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె ఆత్మను ఈ గ్రామం నాశనం చేసింది. అందుకే అందరినీ చంపుతోంది. ఇప్పుడు చెప్పండి స్వామీజీ, మనం ఏం చెయ్యాలి? ఆమె ఆత్మను శాంతింపజేయడానికి మీరు నాశనం చేసిన దానిని మీరు తిరిగి నిర్మించాలి. ఆమె చెట్లను తిరిగి నాటండి. ఆమె తోటను ఆమెకు తిరిగి ఇవ్వండి. అప్పుడే ఆమె ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. గ్రామస్తులు క్షమాపణ కోరుతూ మరోసారి చెట్లను నాటారు. చెట్లు మెల్లిగా పెరిగాయి. కస్తూరి కోపం తగ్గుతూ వచ్చింది. ఆ రాత్రి కస్తూరి చివరిసారిగా జామ చెట్టు కింద కనిపించింది. ఆమె ఒక హృదయ విదారకమైన లాలిపాట పాడింది మరియు నెమ్మదిగా పొగమంచులోకి అదృశ్యమైంది.